శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ మాటలు విష్ణు సహస్రనామంలోనివి. నిజానికి శివుడు తానే గొప్ప శక్తి కావడంతో తన భార్య పార్వతి అని చెప్పుకుని ఉండొచ్చు. కానీ ఈశ్వరుడు రమే రామే అనే చెప్పారు. అంటే తన భార్యను శ్రీరామచంద్రుడి చెల్లెలుగా చెప్పుకోవడాన్ని గొప్పగా అనుకున్నారు. పరమేశ్వరుడికే రామనామమే ఇష్టమైనదని పరమాచార్యుల వారు చెప్పారు. దీనినే తమిళ మహాకవి కంభన్ తన రామాయణంలో చెప్పినట్టు ప్రస్తుతించారు. ఈ జన్మలోనే రామ అనే 2 అక్షరాల మాటను చెప్పుకుంటే ఏ కష్టమూ రాదు, మంచి ఐశ్వర్యమూ లభిస్తాయి అని రామనామ గొప్పతనాన్ని ప్రస్తావించారు. ఒకరు రామనామాన్ని 1 కోటి సార్లు జపిస్తే అది శ్రీరాముడిని దర్శించడానికి అతి తేలికైన మార్గమని అన్నారు. శ్రీరాముడి ధనస్సుకు 1 గంట ఉంటుందట. 1 కోటి సార్లు రామనామాన్ని ఎవరైనా జపిస్తే ఆ గంట కొడుతుందట. అప్పుడు రాముడు ఆ గంటను చూసి ఏమిటని అడుగుతారట. ఆ గంట ఆ భక్తుడు ఇప్పుడే 1 కోటి సార్లు మీ నామస్మరణ ముగించారని అంటుందట. 10 పైసలు ఖర్చు లేకుండా మన చిరునామా రాముడి చెవులకు పోయి చేరింది. 1 కోటి సార్లు రామనామాన్ని జపించాక శ్రీరాముడిని దర్శించడానికి ఆలయానికి వెళ్ళక్కర్లేదు. శ్రీరాముడే మనల్ని వెతుక్కుంటూ మనల్ని అనుగ్రహించడానికి మన ఇంటికి వస్తారు. శ్రీరాముడే వస్తాడనే విషయాన్ని చెప్పడానికి ఓ నిజ జీవిత ఘటన ఉదాహరణ. శ్రీ త్యాగరాజస్వామిని అనుగ్రహించడానికి శ్రీరాముడు తన కుటుంబంతో వచ్చి అనుగ్రహించారు. శ్రీరాముడి కరుణ సామాన్యమైనది కాదు. క్రమశిక్షణను పాటిద్దాం. చింతన చేతలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడదాం. అప్పుడే జీవితాన్ని జయించొచ్చు. క్రమశిక్షణ లేకుంటే తక్కినవి ఎన్ని ఉన్నా వ్యర్థమే. చైతన్యమే విజయానికి, ప్రశాంతతకు పునాది. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ నిష్కామ లైఫ్ లైన్. ఆధ్యాత్మిక అక్షరాభ్యాసం కోసం 1/2 నిమిషంలో ఆధ్యాత్మికం.